హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో 6 నుండి 12 నెలల పిల్లలకు తినిపించే హోమ్మేడ్ ఉగ్గు రెసిపీని అయితే చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం నేనైతే 2 గ్లాసుల నిండా పప్పులు అయితే తీసుకున్నానండి. అందులో అన్నీ హాఫ్ వేసుకున్నాను. ఇందులో నేను మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పును అయితే తీసుకున్నానండి. అన్నీ హాఫ్ తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక 4 గ్లాసుల బియ్యం అయితే పోసుకుంటున్నాను. 2 కప్పుల పప్పులకు మనం 4 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఒక 20 బాదం పలుకులను అయితే నేను ఇందులో వేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా కడుక్కోండి. 2 to 3 టైమ్స్ కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ పైన అయితే దీన్ని అయితే ఆరబోసుకోవాలి. మనం వీటిని అయితే ఆరబోసుకుందాం. ఇప్పుడు ఓవర్ నైట్ మొత్తం గాలికి వదిలేస్తే సరిపోతుందండి. మనం నైట్ నానబోసుకొని తెల్లారి మనం దీన్ని అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ లేచేసరికి చూడండి మనకి ఇలా పొడి పొడిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని అయితే వేయించుకోవాలి. దీనికోసం నేను ప్యాన్ పెట్టుకొని వీటిని అయితే కొన్నిగా వేసుకుంటున్నాను. వీటిని అయితే చిన్న మంట పైన ఒక 20 మినిట్స్ వరకు మనం వేయించుకోవాలండి. దీనికి టైం అయితే చాలా పడుతుంది, కానీ ఇది తింటే మాత్రం పిల్లలకు చాలా హెల్దీ అన్నట్టు. బయట దొరికే సెర్లాక్ కన్నా మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసుకుంటే పిల్లలకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్రను అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర వేయడం వల్ల పిల్లల అరుగుదలకు చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఇక్కడే యాడ్ చేయడం వల్ల మనం తర్వాత వేసుకునే అవసరం లేదు. ఇలా సన్న మంట పైన ఒక 20 మినిట్స్ వేయించుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ అయితే మనకు వస్తాయండి. తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకు స్మూత్గా ఉండాలండి పౌడర్ అయితే. చూడండి మనకు వీడియోలో కనిపిస్తుంది. ఇలాగే మొత్తాన్ని కూడా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్తో మనం ఉగ్గునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.